అందరికీ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెన్షన్లు పెంచబోతా ఉన్నారు. ఆల్రెడీ జూన్ 2వ తారీఖు నుంచి పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరు కూడా కాబోతాయి. అంటే జూన్ 2వ తారీఖున అంటే జూన్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు 2 లక్షల కొత్త పెన్షన్లు కూడా తీసుకుంటారు. మరి తర్వాత ఈ 2 లక్షలు అయిపోయిన తర్వాత ఇంకో 2 లక్షల కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉందట. దీని గురించి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇంకా వివిధ రకాల విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనకు అప్డేట్లో రావడం జరిగింది. ముందుగా వృద్ధాప్యం, దివ్యాంగులకు పెన్షన్లు ఎలా ఇవ్వబోతా ఉన్నారు, దాని విషయం ఏంది, మొత్తం వీడియోని మాత్రం చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎప్పుడు మనకు సీఎం రేవంత్ రెడ్డి సిగ్నేచర్ చేసి జూన్ 1వ తారీఖు నుంచి ఎవరైతే పింఛన్లు తీసుకుంటారో, ఎందుకంటే జూన్ జూలై కావచ్చు, జూను అనుకుంటా, జూన్ 1వ తారీఖు నుంచి ఎవరైతే పింఛన్లు తీసుకుంటారో వాళ్ళకు 4,000 రూపాయలు, వృద్ధులకు 6,000 రూపాయలు అనేటటువంటి అప్డేట్ రావడం జరిగింది. ఇక దాని మీద మనము పూర్తిగా చూద్దాము. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు. కొత్తగా వచ్చిన అప్డేట్ ఎదురుగా పెట్టరా అంటే ఏడబెట్టిండా. ఈడ ఇంకో విషయం, మరి ఇంతకుముందు కేసీఆర్ హయాంలో వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలంటే 57 ఏళ్ళు ఉండాలి. మరి ఇప్పుడు ఏమన్నా ఏజ్ ధృవీకరణ అంటే ఏజ్ ఏమన్నా మార్చిండ్రా, 60 ఏళ్ళు ఉంటేనే వృద్ధాప్య పెన్షన్ అన్నట్టుగా వినబడతా ఉంది. అది కూడా చూద్దాం ఒకసారి. ఎందుకంటే మరి 3 సంవత్సరాలు ఎందుకు మళ్ళీ తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా పెంచిండ్రు అని కూడా తెలంగాణ పబ్లిక్ అడుగుతారు. చూద్దాం. తెలంగాణలో కొత్త పింఛన్లు, అసెంబ్లీ వేదికగా మంత్రి కీలక ప్రకటన. తెలంగాణలో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు అందజేస్తామని మంత్రి సీతక్క అసెంబ్లీ వేదిక ప్రకటించారు. ఇప్పటికే 1,00,000 పింఛన్లు మంజూరు చేశామని, తాజా బడ్జెట్లోనే వీటికి భారీగా నిధులు కేటాయించామని తెలిపినరు. ఇక పింఛన్ల తొలగింపు పైన ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పింఛన్లు తొలగిస్తారట. ఎవరి పింఛన్లు తొలగిస్తారు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు? ఆంధ్రప్రదేశ్లో మన నారా చంద్రబాబు నాయుడు కదా ఎవరైతే అర్హులో 1,00,000 మంది దివ్యాంగులకు 1,00,000 పైగానే నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇట్లా పింఛన్లు తొలగించబోతా ఉన్నారా, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండి డబుల్ పింఛన్లు తీసుకునే వారి తొలగించబోతా ఉన్నారా? చూద్దాం. ఇక నిధులు కేటాయించడం, ఇప్పుడు పింఛన్ల తొలగింపు పైన వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ కేవలము అనర్హులు, మరణించిన వారి పింఛన్లను మాత్రమే తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఇక్కడ చూడరిగో 60 ఏళ్ళు పైబడిన మహిళల కోసమే ప్రత్యేక పొదుపు సంఘాలు కూడా ఏర్పాటు. అలాగే మహిళా భద్రత కోసం పాఠ్య పుస్తకాల్లో ప్రత్యేక పాఠశాల వంటి వితున్నత ప్రతిపాదనలు కూడా ఆమె వివరించారు. అంటే మహిళా సంఘాల కోసం 60 ఏళ్ళు దాటితే మనం ఏం చేయాలి అని మహిళల భద్రత కోసము పుస్తకాల్లో ప్రత్యేక పాఠశాల వంటి ఇవన్నీ చేసిండ్రట. ఇక పింఛన్ల కోసం చూసుకుంటే ఇక్కడ ఉన్నది, ఇక తెలంగాణలో కొత్తగా చేయూత పింఛన్ల కోసము 1,00,000 మంది అర్హులుగా 1,00,000 మందిని గుర్తించిండ్రట. ఆల్రెడీ 1,00,000 మంది అర్హులుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. బడ్జెట్ ప్రసంగం సమయంలో కొత్తగా 2 లక్షల మందికి పింఛన్లు అందజేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన చేశారు. తాజాగా పింఛన్లపైన పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా కీలక ప్రకటన చేసిండ్రు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 1,00,000 పింఛన్లు మంజూరు చేశామని చెప్పిండ్రు. ఎవరెవరికి వచ్చినాయి 1,00,000 పింఛన్లు? ఆల్రెడీ మంజూరు చేసినట్టు చెప్తా ఉన్నారు. మంజూరు చేసాము, ఆల్రెడీ కొత్తగా పింఛన్లు వచ్చినాయి అంటా ఉన్నారు. మరి ఎవరెవరికి వచ్చినాయో కింద కామెంట్ చేయాలి. 33 జిల్లాల తెలంగాణ ప్రజలకు ఇక ఆ సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు ఇస్తామని వెల్లడించారు. కొత్తగా ఇవ్వబోయే పింఛన్లకు తాజా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్టు తెలిపినారు.
పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ ఇక పదులపైన శనివారం అసెంబ్లీలో చర్చ జరగగా మంత్రి సీతక్క సభ్యులు ఇలా మాట్లాడినరు. వీటికి సంబంధించి ఎవరు అర్హులు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల తొలగిస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము యొక్క పింఛన్ను తొలగించలేదని అన్నారు. ఎవరైనా చనిపోయినా 2 పింఛన్లు పొందుతున్నా అలాంటి పరిశీలనగా ఉంటే అనర్హులుగా గుర్తించి ఆపేస్తామని చెప్పిండ్రు. తమ ప్రభుత్వం పేదలపైన ఎలాంటి విద్వేషం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఒక్కో పింఛన్కి 200 రూపాయలు లేదా 300 మాత్రమే ఇస్తోంది అని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ళుగా కేంద్రం తన వాటాను పెంచడం లేదని, పల్లెలు పడకేసే అభివృద్ధికి కుంటుపట్టింది బీఆర్ఎస్ విమర్శిస్తుందని, మాజీ సర్పంచులకు కూడా ఇవ్వాల్సిన బిల్లుల్లో 99% వారి ప్రభుత్వం హయాంలోనేనని విమర్శించారు. తాము ఎక్కిన తర్వాత 318 కోట్లు క్లియర్ చేశామని గుర్తు చేశారు. ఇక మహిళా సంఘాలకు ఐతి పాఠశాల గౌరవం పైన పునరుక్తి పుస్తకాల్లో ప్రత్యేక పాఠశాలని పెట్టిన అవగాహన కల్పించామని ఆమె చెప్పుకొచ్చిన ముచ్చట. ఇక మరి పెన్షన్ల కోసం మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరెవరికి ఎట్లా ఇవ్వబోతా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నమోదు చేసుకోవాలి, అర్హతలు ఏంటి అనే విషయాలను మనం తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం ద్వారా పెన్షన్లను పెంపుకు కసరత్తు చేస్తుంది. దీని ప్రకారం సాధారణ పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచే అవకాశం ఉంది. ఇది పెంపు విడతల వారీగా ఇప్పుడు చెప్పింది కదా. ఆల్రెడీ పాతోళ్ళు 1,00,000 మంది ఉన్నారు, అంటే దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము అంటే బడ్జెట్లో ఆల్రెడీ వాళ్ళకి కేటాయించేసారు. అవి కాకుండా ఇంకో 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవి కాకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం బడ్జెట్లో మళ్ళా 2 లక్షల కొత్త పెన్షన్లు. ఈ రకంగా ఇప్పుడు 2026 సంవత్సరంలో 2 లక్షల పెన్షన్లు ఇస్తే 2027లో మళ్ళీ 2 లక్షల పెన్షన్లు. ఈ విధంగా అన్నట్టు విడతల వారీగా అంటే అర్థమవుతుంది కదా మనకు. ఈ పెంపు విడతల వారీగా అమలు కానుంది. ప్రస్తుతము వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు 2,016, దివ్యాంగులకు 4,016 అందుతున్నాయి. ముఖ్యమైన వివరాలు ఏంటంటే పథకం పేరు ఆసరా చేయూత పింఛన్ పథకము. ప్రస్తుతము పింఛని ఇక్కడ ఎంతమందికి ఇవ్వబోతా ఉన్నారు, ఇది నాకు పెద్ద నెత్తినొప్పిలేక మారింది. ఇప్పుడు పింఛన్లు పెంచబోతా ఉన్నారు వాస్తవమే. ఎన్ని లక్షల పింఛన్లు మీరు పెంచేది? 2 లక్షల పింఛన్లు. 2 లక్షల పింఛన్లు మొన్న మంచిర్యాల జిల్లాలోనే వార్తాపత్రికలు వచ్చింది. ప్రజలారా ఇక్కడ ఇచ్చిండ్రు 93,000 పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి ఒక్క మంచిర్యాల జిల్లాలో. మరి అట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలు ఉన్నాయి, జిల్లాకు ఎన్ని పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి? ఇక్కడ చూసుకుంటే వృద్ధులు చూడురిగో, వృద్ధులు అంటే ఈ కేటగిరీలో అందరికి పింఛన్లు పెంచుతారు, కానీ వీళ్ళందరూ ఎంతమంది అవుతారు? వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, అలాగే ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు వీళ్ళకు 2,016, దివ్యాంగులకు 4,016. ఇక నిర్ణీత పెంపు వృద్ధులకు ఇప్పుడు 4,000, దివ్యాంగులకు 6,000. వీళ్ళకి సంబంధించినటువంటి ధృవపత్రాలు చూడాలి. అవి చూస్తే ఇంకా పెద్ద కథా కార్ఖాన చాలా ఉంది. వీడియోను కొంచెం ఓపిక ద్వారా చూడాలని కోరుకుంటా ఉన్నా. ఓపిక ద్వారా ఇగో వృద్ధులకు కనీసం 65 ఏళ్ళు, 60 ఏళ్ళ 65 ఏళ్ళ కూడా అర్థమవుతలేదు ఎంత వయసు పరిమితి అనేది ఇంకా మనకు క్లియర్గా చెప్పినట్టున్నారు. అర్హతలు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో పుట్టినోళ్ళకు మాత్రమే పెన్షన్. ఇక దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి బీపీఎల్ కార్డు ఉండాలి. వృద్ధులకు కనీసం ఇది లెక్క కాదయ్యా ఇది అయితే 57 ఏళ్ళు లేకపోతే 60 ఏళ్ళు 65 ఏళ్ళు అయితే ఉంటుంది. దివ్యాంగులకు వయసు పరిమితి అనేది ఏమీ లేదు. దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పింఛన్ పొందేదానికి అర్హులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంది అంటే 3 రకాలుగా, ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంది, 40% సదరం సర్టిఫికేట్లో
వాళ్ళకు అంగవైకల్యం వచ్చిందనుకో 4,000 పింఛని. ఇదొకటి. 60% ఎక్కువ వచ్చిందనుకో వాళ్ళకు 6,000 పింఛని. రెండైనయా. 85% ఎక్కువ వస్తే 15,000 పింఛని. 85% అంటే మన అవయవాలు చక్కగా పనిచేయి, మనం నడవం, వీల్ చైర్ మీద కూర్చుంటాం. అటువంటప్పుడు మనకు 15,000 కూడా సరిపోవు. కానీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే పెన్షన్లే పెద్దవి. 15,000 పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్లు 15,000 పెన్షన్ దివ్యాంగులకు. అర్థం చేసుకోవాలి. ఇక దరఖాస్తు విధానం, ఒకవేళ ఇవి ఆల్రెడీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకు పింఛన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఇంటింట సర్వేల, గ్రామ సభల ఏదోటి మొదలు చేస్తారు. అప్పుడు మీ సేవా కేంద్రం ద్వారా లేదా ఆన్లైన్ ఫోల్డర్ దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. కానీ కాదు, ఫస్ట్ గ్రామ సభల్లో క్లియర్ అయిన తర్వాత, ఆమోదముద్ర పొందిన తర్వాత మనము ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఏజ్ ధృవీకరణ కావచ్చు, ఇక ఈ దివ్యాంగులకు సంబంధించి అవన్నీ ఏదైతే మనం సదరం క్యాంప్ హాస్పిటల్ ఉంటుందో అక్కడే క్లియర్ చేసుకొని వస్తారు, వాళ్ళది వేరే. ఇక అవన్నీ గ్రామ సభలోనే జరుగుతాయి. ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రము, వయసు ధృవీకరణ. ఎవరైతే మనకు వృద్ధులు ఉన్నారో వాళ్ళకు వయసు ధృవీకరణ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఆధార్ కార్డు చూసి పింఛన్ ఇయ్యరు, తెల్ల రేషన్ కార్డు చూసి కూడా పింఛన్ ఇయ్యరు. మరి దేని చూసి ఇస్తారంటే వయసు ధృవీకరణ పత్రం అనేది ఒకటి ఇస్తారు. అది ఎంఆర్ఓనా ఎంపీడీఓ కార్యాలయంలోనా దానికి కేటాయిస్తారు. అక్కడి నుంచి తెచ్చినటువంటి నీకు వయసు ధృవీకరణతోటే నీ ఏజ్ గింత ఉన్నది, అప్పుడు నువ్వు అర్హునివా కాదా. ఇప్పుడు లెక్కగా అయితే 57 ఏళ్ళు ఉండాలి వృద్ధులకు. 57 ఏళ్ళ పైబడి ఉంటే 58, 59 ఉంటే అర్హులే. అటువంటి వాళ్ళకు పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా కేటగిరీల వాళ్ళని ఇగో ఏదైతే మనకు పెన్షన్ ఉందో ఐడి, ఆధార్ నంబర్ లేదా సదరం సర్టిఫికేట్ ఉపయోగించి కూడా మీ పెన్షన్ స్థితిని చెక్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ అవి ఏమి జరిగాయి. తెలంగాణ వృద్ధాప్య పింఛన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ ఇచ్చిర్రు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో ఉన్నది, దాన్ని చూడుండ్రి. నెక్స్ట్ ఇవాళ వచ్చిన అప్డేట్ ఆల్రెడీ మనం చూసాం. ఏదేదండి నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏం జరగబోతా ఉంది, మార్చి 31 లెక్కలు ఉంటాయి, గ్రామ పంచాయతీల్లో లెక్కలు ఉంటాయి, ప్రతి మండల ఆఫీసులో, ప్రతి కలెక్టర్ ఆఫీసులో పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ క్లియర్ అయిపోతాయి. మార్చి 31 అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఫ్రెష్గా ఏం స్టార్ట్ కాబోతున్నాయో చూడబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.